పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. అది కానీ మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అనేది ఏంటి, ఎవరు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎన్నేళ్ళు పీరియడ్ ఉంటుంది, ఎంత కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు నేను ఒక వీడియో పెట్టున్నాను. ఆ వీడియోలో చూడండి, మీకు బాగా నీట్గా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఆల్రెడీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉండి అది 15 ఏళ్ళు అయిపోయింది కదా, దాన్ని క్లోజ్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో. మీరు దయచేసి మీ పీపీఎఫ్ అకౌంట్ని క్లోజ్ చేయొద్దు. దాన్ని మీరు కావాలంటే పొడిగించుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. 5 yearsకి వన్స్ మీరు దీన్ని పొడిగిస్తూ ఉండొచ్చు అనమాట. దీనికి టీడీఎస్ పడదు. ఇది నాట్ ట్యాక్సేబుల్ అనమాట. ప్రతి సంవత్సరం 1,50,000 వరకు అందులో మీరు క్రెడిట్ చేస్తూ ఉండొచ్చు యాజ్ యూజువల్గా. ఒకసారి కావచ్చు, అప్పుడప్పుడు కావచ్చు, ఎట్లాగైనా సరే. సో ఇప్పుడు మీకు ఎమర్జెంటుగా కొంత అమౌంట్ అవసరమైంది, అత్యవసరమైనప్పుడు